హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెతో ప్రయాణం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను బుల్ మార్కెట్కి అయితే వచ్చానండి. నంద్యాల జిల్లాలో ప్రతి శనివారం సాటర్డే ఈ సంత ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు జరుగుతుందండి. మరి ఈ బుల్ మార్కెట్లో ఇవాళ ఈ రేట్లు ఏ రకంగా ఉన్నాయనేది చూద్దామండి. ఇక్కడ లంకె కొడుతున్నటువంటి కోడనైతే లెఫ్ట్ రైట్ అని 2 విధాలుగా పోతుందంట. సుక్కు సుడలోపం ఎటువంటిది లేదని చెప్పాడు రైతు. దీనిని 45,000 45,000 రూపాయలకైతే కొనుగోలు చేసి ఇక్కడ కట్టేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీని గురించి మీరు కామెంట్ సెక్షన్లో ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత రేట్ అయితే తీసుకోవచ్చు అనేది. ఇది చాలా హుషారుగా ఉంది, లంకెలు అనేది కొడతా ఉంది. మరి దీని గురించి అయితే ఫ్రెండ్స్, ఇది పండ్లు మొత్తం అన్నీ వేసిందని చెప్పారు. 6 పండ్లు కంప్లీట్ చేసేసి చేత విభాగాలలో ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ రైతు అనేది లెఫ్ట్ అండ్ రైట్ 2 విధాలుగా పోతుంది. ఒంటెద్దు బండికి మరి మామూలు జత ఎద్దుల బండికి 2 విధాలుగా పని చేస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని 40,000 రూపాయలకైతే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అనేది కొమ్మును అనేది 2 విధాలుగా సమానంగా చేయడం జరుగుతుంది. 2 కొమ్ములు ఒకటే లెంత్కి తీసుకురావడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కంప్లీట్ మొత్తం చూడండి. ఏం చెప్పినావు నా జత? పాలపల్ల పిల్లనా? ఏ రేట్లు ఉన్నాయో? 65,000. బ్యాటింగ్ టైర్ బ్యాటింగ్ అన్నీ టైర్ వచ్చాయా? వయసు ఎంత ఉంటాయనా? వయసు 2 సంవత్సరాలు. అడిగినారు వేరే మంచిగా పోయినా ఉండేలా చూసుకో, ఉండేలా చూసుకోలేదా? నంద్యాల సంతలో ఈ పాలపల్ల దొడ్లు 90,000 రూపాయలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సేరా వాళ్ళు 80-85 వరకు అయితే అడుగుతున్నారు. ఇవి అన్ని పనులు టైర్ బ్యాటింగ్ మరియు సేద్యం చేస్తాయని చెప్పి రైతు అయితే బేరం జరుగుతుంది. వీటి బేరం అయితే అక్కడ జరుగుతూ ఉంది. 2 పళ్ళ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కోడగిత్త ఫ్రెండ్స్, ఈ ఒంగోలు కోడగిత్త వచ్చేసి 6 పండ్లలో ఉందంట. ఇది లెఫ్ట్ అండ్ రైట్ 2 విధాలుగా అన్ని పనులకు ఉపయోగపడుతుందంట. ఇది 60,000 రూపాయలకైతే ఇదే సంతలో అమ్ముడుపోవడం జరిగింది ఫ్రెండ్స్. మరో రైతు దీన్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఈ జత ఎద్దులు ఫ్రెండ్స్ ఇవి 1,30,000 రూపాయలు అయితే రైతు చెప్పడం జరిగింది. ఇవి కూడా నంద్యాల జిల్లా మార్కెట్కి అయితే రావడం జరిగింది. 1,30,000 రూపాయలు అయితే రైతులు పెట్టి చెప్పడం జరిగింది. ఇవి అన్ని సేద్య పనులకు రచించదని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్.
ఎన్ని పండ్లు ఉన్నాయి అవి? 150 రేటు. ఎన్ని పండ్లు ఉన్నాయో? 6 పంటలు ఉన్నాయి. ఇవైతే 6 పండ్ల కోడగిత్తలని రైతు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. వీటి రేట్ వచ్చేసి 1,50,000 రూపాయలు అయితే రైతు చెప్పాడు. అన్ని వ్యవసాయ పనులకైతే నెంబర్ 1గా పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఏ ఊరనా? కనవ కాలువ. ఎంత రేట్ అన్నవి? 98,000 రూపాయలు చెప్పినవి. పండ్లు అయితే మొత్తం వేసినాయి. అన్ని పనులకు నెంబర్ 1గా సేద్యం పనులు లెఫ్ట్ అండ్ రైట్ అన్ని విధాలుగా బండికి సేద్యానికి అన్నింటికి పోతాయి. రమ్మను బయట కట్టించాం ఏమమ్మా చెప్తే ఒకటి వీటి 2,00,000 రూపాయలకు అడుగు అడిగారు ఫ్రెండ్స్. కాకపోతే వీటి రైతు అయితే అంగీకరించలేదు. ఇంకా రేటు ఎక్కువ ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎన్ని పనులు ఉన్నాయి పెద్ద మనిషివి? పనులేదు. పాల పండ్లు ఉన్నాయి. వీటి రేట్ ఏం చెప్పినావో? 80. టైర్ వీడియో బ్యాటింగ్ అని పోతాయా? బండికి ఇంటికి ఎంతట? బాగున్నావా? నేను తీసుకోవాలనా? పెద్ద కోడూరువే ఉన్నాయా? ఇంకో జత ఇవేనా? ఎన్ని పండ్లలో ఉందన్నది? 4 పంటుంది. ఏం రేటు చెప్పినావో? 85,000. 80,000. ఎవరునా? బండాత్మకూరు. పండ్లు ఎన్ని పండ్లు ఉందా? 4 పండ్లు ఉంది కదా. ఈ రేట్ ఏం చెప్పినావు పెద్ద మనిషి? రేట్ ఏం చెప్పినావు? 86,000 రూపాయలు. బండికి టైర్ బ్యాటింగ్ మొత్తం పోతాయా? ఎన్ని పండ్లు? పాల పండ్లు ఉన్నాయా? పాల పండ్లలో ఉన్నాయా? అది 2 పండ్లు ఉంది. అవతలది ఎర్రది పండ్లు కూడా లేదు. ఇవి ఏ రేట్లు ఉన్నాయన్నా బ్రో? ఏ రేట్లు ఉన్నాయో? ఉంటే చెప్పండి. ఫోన్ పై మారదా? రేట్లు ఉంటాయినా? రేటు 1,40.
ఏ ఊరివి? వెలుగోడు. ఎన్ని పనులు ఉండేనా? 7 ఇది 7 పనులు ఉంది, అవుతుంది 4 పనులు ఉంది.